కొత్తపేట గ్రామానికి చెందిన జూకుట్ల నరసింహ అనే వ్యక్తి మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నవంబర్ 4వ తారీఖున ఆయనకు ముక్కులో శ్వాస ఆడకుంటే ఈ హాస్పిటల్ రావడం జరిగింది. దివ్య హాస్పిటల్కి వస్తే నీకు సైంటిస్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి సర్జరీ చేసి ఇప్పుడు నవంబర్ 4వ తారీఖున సర్జరీ చేసి నవంబర్ 7వ తారీఖున డిశ్చార్జ్ చేసి డిశ్చార్జ్ చేసిన మరుసటి రోజు నుంచి ఆయనకు అప్పుడప్పుడు బ్లీడింగ్ కావడము తీవ్రంగా నొప్పి కలిగితే మధ్యలో రివ్యూకి కూడా ఒక 10-12 సార్లు ఇప్పటికీ హాస్పిటల్కి వచ్చిపోయాడు. ఏంగా తగ్గుతుంది అని అట్లే కాలయాపన చేసుకుంటూ వచ్చు. ఈరోజు సడన్లీ మార్నింగ్ ఆయన బ్రిడ్జ్ చేసుకున్నటువంటి సమయంలో ముక్కులకెళ్ళి బాగా బ్లీడింగ్ అయ్యేసరికి భయభ్రాంతకు కుటుంబ సభ్యులందరూ కూడా అయ్యి ఇమీడియట్గా ఆయన తీసుకొని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు చేపట్టుకొని ఈ హాస్పిటల్ ఇప్పుడు మనం చేయలేము, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోండి, నేను అక్కడికి వస్తున్నా అని చెప్పి డాక్టర్ దిలీప్ చంద్ర గారు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే డాక్టర్లు ఇది వాస్తవేమో డాక్టర్ అక్కడ వస్తా అని చెప్పి అదే వెహికల్ ఎక్కించుకొని తీసుకొచ్చినటువంటి వెహికల్ వేసుకొని అప్పటికి చచ్చిపోయిన సంగతి మాకు తెలియదు. తీసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా డాక్టర్ గారు ఫోన్ చేస్తారు. డాక్టర్ గారు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూసి నేను చనిపోయిండు, అవసరం లేదు, ఇంటికి వేసుకోపోండి అని చెప్తే బంధువులు అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు ఇంకా ఉన్నటువంటి బంధువులు అప్రమత్తం అయిపోయి వాళ్ళ బాధలు మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు పేషెంట్ చనిపోయిన నిర్ధారణ అయిన తర్వాత ఇట్లా అయిపోయింది డాక్టర్, ఇట్లా అయిపోయింది అంటే అయ్యా అవుతుంటే మస్తు అంటే అది ఏంది అంత నెగ్లిజెన్స్గా మాట్లాడుతున్నారు మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి అంటే మస్తు అయిపోతుంటే నాకు ఇన్సూరెన్స్లు చాలా ఉన్నాయి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నా భార్య కూడా కౌన్సిలరు, మీరు ఎంత నాకు హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు అన్ని రకాలైనటువంటి సమాజంలో అందరిని కూడా నేను మేనేజ్ చేసుకోగలను, మీరు నన్ను ఏం చేయలేరు, నాతో ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు అని చెప్పి నేను మాట్లాడుతుంటేనే ఆయన డాక్టర్ గారితో మేము మాట్లాడుతుంటే ఎవరో పోలీస్ అధికారి అయింటాడు, మన లోకల్ గారు బహుశా ఎవరో బయటోళ్ళు ఆయన సర్కిల్ అయి ఉంటారు, ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆయనతో ఏం చెప్తాను ఏంటంటే నిన్న సాయంత్రం చనిపోతే వీళ్ళు ఇవాళ తీసుకొచ్చిరే అంటారు. ఇలా మా కొత్తపేట గ్రామం చాలా చార్మినార్ టౌన్కి చాలా దూరం లేదు, 20 కిలోమీటర్ల దూరం, తొత్తులుగా పనిచేయరు కదా, వాళ్ళని ఎంక్వైరీకి పెట్టండి లేదా డిఎంఎన్హెచ్ గారికి విషయం ఇచ్చినాం, దాని మీద ఒక కమిషన్ ఆయన అప్పుడు కాదు ఈరోజు మార్నింగ్ చనిపోయాడు. నేనేమని చెప్తున్నానంటే ఇట్లాంటి అంటే పొలిటికల్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని వ్యవస్థను లోపాలను అడ్డం పెట్టుకొని నేను ఇన్సూరెన్స్ చేసుకున్నా అమాయకుల ప్రాణాలను ఎట్లే తీసుకుంటా అని ఇట్లాంటి డాక్టర్లను కఠిన చర్యలు తీసుకుంటూ ఇట్లాంటి హాస్పిటల్ ఉంటే పేద ప్రజలకు ఇబ్బందే. వీళ్ళకి ఎందుకంటే పేద ప్రజలు పాలిచ్చే ఆవులాక డబ్బులు తీసుకొని వాళ్ళని నాశనం చేసి వాళ్ళ జీవితాలల్లో మట్టి పోసేటువంటి డాక్టర్లు ఎవడున్నా సరే నిజంగా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఈ బాధ్యత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సంబంధిత హాస్పిటల్ యాజమాన్యం కూడా దీని మీద దృష్టి సారించి మానవీయ కోణంలో అప్పు చేసుకొని హాస్పిటల్కి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకోవాలని నేను మీడియా పరంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వ్యక్తులు కూడా తక్షణమే స్పందించి ఈ దాని మీద ఎందుకంటే పొద్దున మేము 10 గంటలకు ఇక్కడికి వచ్చినాం, తెలిసిన తర్వాత వాళ్ళు 9 గంటలకు వచ్చారు. ఇప్పటివరకు కూడా మామూలుగా ఒకసారి ఎస్ఐ గారు వచ్చిపోయారు, ఏసఐ గారు వచ్చారు, 2-3 కానిస్టేబుల్ ఉన్నారు. ఎంతసేపు మేము హాస్పిటల్కి ఉన్నటువంటి ఏమైనా డ్యామేజ్ చేస్తామా లేదా మీ చేతులు వేస్తామనే కోణంలోనే అందరూ ఆలోచన చేస్తున్నారు తప్ప ఆ బాధిత కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేయాలనేది మాత్రం ఏ నాయకుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఇప్పుడు వచ్చినటువంటి వారు కూడా ఎవరు కూడా ఆ రకంగా ఆలోచన చేస్తలేరు. నిజంగా ఈ చిగ్గుచేటు ఒక సాటి మనిషి చచ్చిపోతే కూడా 10 గంటలకు చచ్చిపోతే మేము వచ్చి అప్పటి నుంచి డాక్టర్తో మాట్లాడి డాక్టర్ కూడా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఒక డాక్టర్ అంటే మన సమాజంలో ఒక భగవంతుని కొలుస్తాం, అట్లాంటి సమాజంలో ఆ డాక్టర్ ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడడం నా భార్యనే కౌన్సిలర్ అయింది నేను ఏం చేసుకుంటారో చేసుకోండి పోలీసు వాళ్ళు నాకు ఇప్పాకిల్ అంటే మరి అట్లా ఉండరు కానీ అట్లాంటి బల్పు మాటలు మాట్లాడుతున్నటువంటి ఇట్లాంటి డాక్టర్లకు బుద్ధి వచ్చేటట్టు వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని చట్టాలు కూడా మార్పు చెంది ఖచ్చితంగా పేద ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి మీడియా పరంగా నేను మా కుటుంబానికి న్యాయం కావాలని చెప్పి మీ అందరూ కూడా వేడుకుంటున్నాను.